హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు విద్యా తాత్విక దృక్పథాల్లో నుంచి మరొక కాన్సెప్ట్ వ్యవహారిక సత్తావాదం. వ్యవహారిక సత్తావాదం భావనలు, దీని గురించి మనము తెలుసుకుందామండి. ఫస్ట్ ప్రకృతి భావవాదాలు, ప్రకృతివాదాలు. ఈరోజు వ్యవహారిక సత్తావాదం. ఇది ఎక్కడ వచ్చిందంటే అమెరికా దేశంలో ఈ వ్యవహారిక సత్తావాదం అనేది ప్రాచుర్యం పొందింది అమెరికా దేశంలో. తర్వాత అమెరికాలో ఈ విధానం అనేది అమెరికా దేశంలో ఈ విధానం కనిపిస్తుంది. వ్యవహారిక సత్తావాదానికి మరొక పేరు ఏంటిదంటే ప్రయోజకవాదమని, సాధన ఉపయోగవాదమని ప్రగతిశీల విద్యా తత్వవేత్తలు పేర్కొన్న వాదాన్ని ప్రతిపాదించిన వారిలో, అంటే వ్యవహారిక సత్తావాదానికి మరొక పేరు ఏంటంటే ప్రయోజకవాదమని, సాధనోపయోగవాదమని అని పిలుస్తారు. అందులో ప్రగతిశీల విద్యా తత్వవేత్తలు ఈ వాదాన్ని ముఖ్యంగా రియన్స్ జేమ్స్, స్టాండర్డ్స్, పియా షల్లర్స్, మనకు తెలిసిన జాన్ డూయి మరియు కిల్ పాటిక్, వీళ్ళు ఎక్కువగా ఈ ప్రగతిశీల విద్యావేత్తలు అంటారంట వీళ్ళని. అయితే రియన్స్ జేమ్స్, స్టాండర్డ్స్, పియా షిల్లర్స్, జాన్ డూయి, కిల్ పాటిక్. ఇది ఏ దేశంలో అభివృద్ధి చెందిందండి? అమెరికా దేశంలో. దీనికి ఇంకా పేర్లు ఏమున్నాయండి? ప్రాయోజికవాదమని, సాధనోపయోగవాదమని. ప్రాయోజికవాదమని, ప్రాయోజికవాదం, సాధనోపయోగవాదం అని వ్యవహారిక సత్తావాదానికి మరొక పేర్లు ఉన్నాయండి. దీనిలో రియన్ జేమ్స్, స్టాండర్స్, పియా షల్లర్స్, జాన్ డూయి, కిల్ పాటిక్, వీళ్ళందరూ ఈ వాదాన్ని ప్రతిపాదించారండి. ఇది ఏ దేశంలో ఎక్కువగా ఉంటుందంటే అమెరికా దేశంలో ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ప్రాగ్లాజం అనే పదం మొదట ప్రాగ్మా అనే గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది. ప్రాగ్లాజం అనే మొదట ఈ ప్రాగ్మా అనేది ఏంటిదంటే ఒక గ్రీకు పదం. ఇది ఒక గ్రీకు పదం. ప్రాగ్మా అంటే ఏంటిదంటే మీనింగ్ ఏంటిదంటే అయిన పని అంటే చేసిన పని మరియు చేసిన పని. అయిన పని అంటే ఏంటిదంటే చేసిన పని. ప్రాగ్లాజం అనే పదం మొదట ప్రాగ్మా అనే గ్రీకు పదం. ప్రాగ్మా అనేది గ్రీకు పదం. ప్రాగ్మా అంటే అర్థం ఏంటిదంటే అయిన పని. అయిన పని చేసిన పని, మరియు వాదం అంటే వాదము. కాబట్టి అయిన పని గూర్చి వాదం అని అర్థం. ప్రాగ్లాజం అంటే అయిన పని గురించి వాదం. అయిన పని గూర్చి వాదము. ప్రాగ్లాజం అంటే అయిన పని గురించి వాదము. అంతరార్థం అని పని చేయటం వలన ఫలితం వస్తుందో దాని గురించి చేసే ఆలోచన.
ప్రాగ్మ అంటే మరో అర్థంలో కృత్యము. ప్రాగ్మ అంటే మరో అర్థం ఏంటిదండి? కృత్యము. ఒకటేమో అయిన పని అని అర్థం, ఇంకోటి కృత్యం అని అర్థం. ఉత్పత్తి, క్రమం, చిత్తశుద్ధి, తారసపడడం, వీటికి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. కృత్యము, ఉత్పత్తి. ప్రాగ్మ అంటేనేమో కృత్యము, ఉత్పత్తి, క్రమం, చిత్తశుద్ధి, తారసపడటం. ఇవి ప్రాగ్మ అంటే మరో అర్థంలో కృత్యమని, కృత్యము, చిత్తశుద్ధి, ఉత్పత్తి, క్రమం, తారసపడటం. నెక్స్ట్, ఇది అతి భౌతిక శాస్త్రం. ఇందులో వ్యవహారిక సత్తావాదులు వాస్తవం అన్నది ఒక ప్రక్రియ మాత్రమే. వాస్తవం అనేది ఒక ప్రక్రియ మాత్రమే. మార్పు అనేది నిరంతరం జరుగుతుంది. మార్పు అనేది వీళ్ళ దృష్టిలో మార్పు అంటే వాస్తవం అనేది ఒకటి ఉంటది, కానీ మార్పు అనేది నిరంతరం జరుగుతుంది. అంతిమ వాస్తవం అది స్థిరమైంది కాదు. అంటే ఏదైతే వాస్తవం అనుకుంటున్నామో అది స్థిరంగా ఉండదు, అది మారుతూనే ఉంటుందని వీళ్ళ అభిప్రాయం. అలాగే ఇది ఒక క్రమం. ఈ మార్పు అనేది ఎలా ఉంటదండి? ఒక క్రమం. వాస్తవం ఇంకా తయారీలో ఉంది, శాశ్వతం కాదు. ఇది శాశ్వతం కాదు, ఎందుకంటే ఇది నిరంతరం మారుతుంది కాబట్టి ఇది శాశ్వతం కాదు. వ్యవహారిక సత్తావాదులు దూరదృష్టి సాంఘికమైనది. వీళ్ళ దూరదృష్టి సాంఘికమైనది. వీరు భగవంతుని కొంతవరకు మాత్రమే నమ్ముతారు. కాబట్టి వ్యక్తి యొక్క అవసరాల కోసం భగవంతుని విశ్వసిస్తాడు. కాబట్టి అవసరాలే అంతిమ శాస్త్రం అని వీళ్ళ ఉద్దేశం. అంటే వాస్తవం అనేది స్థిరంగా ఉండదు, మన ఆలోచనలైనా ఏదైనా నిరంతరం మార్పు జరుగుతూనే ఉంది. వాస్తవం శాశ్వతం కాదు. వీళ్ళ దృష్టిలో వాస్తవం అనేది ఒక సాంఘికమైనది. వీళ్ళు భగవంతుని పూర్తిగా నమ్మరు. మన ఏదైతే అవసరం ఉంటుందో అవసరాలకు మాత్రమే భగవంతుని నమ్ముతాము. అంటే వీళ్ళ ఉద్దేశంలో అంతిమ శాస్త్రం ఏంటంటే అవసరాలు. నెక్స్ట్, క్రియాశీలత ఫలితాల్లో అని క్రియాశీలత అనేది ఫలితాలలో అని భావించారు. శాశ్వతమైన ఆధ్యాత్మికమైన విలువలంటూ ఏమీ లేవు. వీళ్ళు కూడా ఆధ్యాత్మిక విలువలంటూ ప్రకృతి వల్లగే వీళ్ళు కూడా చెప్పారు. శాశ్వతంగా ఆధ్యాత్మిక విలువలంటూ ఉండవు, కాలానుగుణంగా విలువలు మారుతాయి అని సూచించారు. భౌతికంగా, సాంఘికంగా, జైవికంగా కనిపించేవి వాస్తవం అని వీరి నమ్మకం. ఏదైతే మనకు భౌతికంగా కనిపిస్తుందో, సాంఘికంగా కనిపిస్తుందో, జైవికంగా కనిపిస్తుందో అవే వాస్తవమని, మానవ అనుభవాలే వాస్తవానికి కేంద్రాలు. మానవ అనుభవాలే వాస్తవానికి కేంద్రాలని వీరి నమ్మకం. వీరు నమ్మిన ఏంటి అండి? ఇక్కడ రాస్తాను. భౌతికంగా, సాంఘికంగా, జైవికంగా కనిపించేవే నమ్మకం. అనుభవాలు, మానవ అనుభవాలు. అనుభవాలే వాస్తవానికి కేంద్రాలు అని వీరి అభిప్రాయం. వీళ్ళల్లో జ్ఞాన మీమాంస ఏంటంటే సమస్యలు సత్యాన్వేషణ ప్రేరకాలు. ఏవైతే సమస్యలు వస్తాయో దాని నుంచే సత్యం అంటే నిజమైన సత్యం అనేది మనకు తెలిసిపోతుంది. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు ఇది ఎందుకు వచ్చింది, ఇదేమొచ్చిందని మనం ఆలోచిస్తాం, అన్వేషిస్తూ ఉంటాం. అంటే సమస్య మనకి నిజమైన సమస్య నుంచి వచ్చే అన్వేషణ ద్వారా మనకి ఏమొస్తుంది? సత్యం తెలుస్తుంది. మన సమస్యల ద్వారా మనం అన్వేషిస్తాం, దానివల్ల ఏమొస్తుంది? సత్యం వస్తుంది. అంటే వీళ్ళు సమస్యల్ని ప్రేరకాలుగా చూపించారు. సమస్యలు ప్రేరకాలు. సత్యాలు మారుతున్న సమాజానికి అనుగుణంగా మారుతాయి. ఆ సత్యాలు ఎలా ఉంటాయి? మారుతాయి. అవి దేనికి అనుగుణంగా? సత్యాలు సమాజానికి అనుగుణంగా మారుతాయి. అంతిమైనది సత్యం
అంతిమైన సత్యం అంటూ ఏదీ లేదు. అంటే సత్యం కూడా ఇదే సత్యం అని పూర్తిగా నమ్మటానికి కూడా అవకాశం లేదు. ఆ సత్యం కూడా సమాజానికి అనుగుణంగా మారుతూనే ఉంటుంది. జ్ఞానము, సత్యం, వ్యవహార సత్యవాదులు మానవ అనుభవాల ద్వారా సముపార్జించిన జ్ఞానమే. ఈ సత్యమైన జ్ఞానమైన వారి అనుభవాల ద్వారా మాత్రమే సంపాదించుకున్న జ్ఞానమే అన్ని. అంటే అనుభవాల ద్వారానే ఏదైనా వీళ్ళ నమ్మకం. అనుభవాల ద్వారా వచ్చిన ఇవే ఏదైనా జ్ఞానమైన ఈ మొత్తం దేని ద్వారా అంటే నిజమైన జ్ఞానం అనేది అనుభవం ద్వారానే వస్తుంది. వాస్తవం అని భావించారు. వాస్తవం మార్పు. ఈ వాస్తవం కూడా ఏమవుతుంది? ఒక మార్పే. వాస్తవం కూడా చేంజ్ అవుతుంది. వాస్తవం మార్పు. విశ్వంలో అన్న ప్రతిదీ నిరంతరం చలనంలో ఉంటుంది. అంటే ఏదైతే విశ్వంలో ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది? ప్రతిదీ నిరంతరం ఏమవుతుంది? చలనంలో ఉంటుంది. అది భావమైన కావచ్చు, పదార్థమైన కావచ్చు. అది ఒక భావమైన కావచ్చు, పదార్థమైన కావచ్చు. కాబట్టి వాస్తవం అన్నది ఉత్పత్తి కాదు. దాని నుంచి ఏదైనా సరే ఒక వాస్తవం అన్నది ఉత్పత్తి కాదు. కానీ ఒక క్రమం, ఒక ప్రక్రియ, ఒక కృత్యం, చేసిన పని. వీరు ఆచరణాత్మక జ్ఞానాన్ని నమ్మారు. అంటే మనకి జ్ఞానం అనేది ఎలా వస్తుంది? ఏదైనా ఒక క్రమం ద్వారా కానీ, ఒక క్రయం, ఒక ప్రక్రియ, ఒక కృత్యం. అంటే ఒక పని చేసినప్పుడు దాని నుంచి వచ్చే అనుభవాల ద్వారా ఏదైనా ఆచరణాత్మకంగా మనం ఏదైనా చక్కగా చేస్తే దాని నుంచి వచ్చే జ్ఞానాన్ని వీరు నమ్మారు. జ్ఞానం మానవుని నిరంతరం తన చుట్టూ ఉన్న పరిసరాల్లో పరస్పరం చర్యల ద్వారా సముపార్జిస్తారని వీరి భావన. జ్ఞానం అనేది ఎలా ఉంటుంది? నిరంతరం తన చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా వీరు పరస్పరం నిరంతరం నేర్చుకుంటూ దాని నుంచి వచ్చే అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానానికి, సత్యానికి ఒకే భావంతో చూపించారు. సత్యమైన జ్ఞానమైన వాళ్ళు అనుభవాల ద్వారా మాత్రమే వస్తుంది అని వీరి నమ్మకం. విలువల శాస్త్రం. విలువలు మానవుడు సృష్టించినవి. ఆ విలువలు కూడా మానవుని సృష్టించాడు. ఇవి సమయము, సందర్భము, స్థానము, పరిస్థితుల నుండి ఉద్భవించును. అంటే ఈ విలువలు కూడా ఎవరు సృష్టించాడు? మానవుడే. అంటే ఇవి దీనికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, స్థానం ఉంటుంది, పరిస్థితులు ఉంటాయి. సమయం, సందర్భం, స్థానం ఈ పరిస్థితుల నుండి ఉద్భవిస్తుంది. మానవుడు సమాజంలో ఒక సభ్యుడు మాత్రమే. తన పరిసరాల్లో జరుపుకుని చర్యల వల్ల మంచి చెడు ఫలితాలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఈ విలువలు కూడా మానవుడే సృష్టించుకున్నాడు. ఆ విలువలు ఎలా ఉంటాయి అంటే ఒక సమయం, సందర్భం, స్థానం, పరిస్థితుల నుండి ఆ విలువలు కూడా ఉద్భవించెను. మానవుడు సమాజంలో కూడా ఒక సభ్యుడే. తన పరిసరాల్లో జరుపుకునే చర్యల వల్ల ఏది మంచి, ఏది చెడు అనే ఫలితాలు కూడా ఉత్పన్నం అవుతుంటాయి. అంటే తను చేసే పనుల వలన, తన పరిసరాలతో తను ఉండే విధానం వలన మంచి ఏదో చెడేదో దాని నుంచే కూడా ఆ ఫలితాలు కూడా ఉత్పన్నం అవుతాయి. దాని నుంచే తన విలువలు కూడా ఉంటాయని వీళ్ళ అభిప్రాయం. మానవుడు అనుభవాలు, అతను నమ్మిన విలువలు, ఈ విలువల స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి, స్థితిగతులను బట్టి విలువల్లో మార్పు ఉంటుంది. అంటే ఆ విలువలు కూడా ఎలా ఉంటాయి? అతను నమ్మిన అనుభవాల ద్వారా, అతనున్న స్థలాల ద్వారా, అతనున్న కాలాన్ని బట్టి, స్థితిగతులను బట్టి విలువలు మార్పు ఉంటాయి. అనుభవాలు, స్థలాన్ని, కాలాన్ని, స్థితిగతులను బట్టి ఏం మార్పు వస్తేనే విలువలు మార్పు సంభవిస్తున్నాయి. అనుభవ క్రమాలలో విలువ, సత్యం నిర్మించబడుతుంది. ఈ అనుభవాల నుంచే విలువలు, సత్యం ఈ రెండు అనేవి నిర్మించబడుతుంది. విలువలు విలువల కొరకే సృష్టించాయని నినాదాన్ని విడిచిపెట్టి మానవ అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉన్నాయని వీరి దృఢమైన దృక్పథం. ఈ విలువలనేవి మానవ అవసరాలను తీర్చే ఈ విలువలు కూడా మానవ అవసరాలను తీర్చడానికి ఉన్నాయని వీడి దృఢమైన దృక్పథం అన్నమాట.
వ్యవహారిక సత్తావాదం, విద్య పర్యవసానాలు. వీళ్ళ విద్య ఎలా ఉంటుంది, వీళ్ళ విద్యా ధ్యేయాలు. మారుతున్న పరిసరాలలో పిల్లలు విజయవంతమైన జీవితాన్ని గడిపేటట్లు చేయటం. అంటే మన పరిసరాలు మారుతున్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటారో ఆ పిల్లలు దానికి అనుగుణంగా జీవించటానికి వీళ్ళు సహాయం చేయటం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండటం. సంఘంలోని సమస్యలను పరిష్కరించే శక్తిని అభివృద్ధి చేయటం. అంటే జనరేషన్ మారుతున్న కొద్దిగా ఆ జనరేషన్ తగ్గట్టు కూడా ఆ పరిస్థితులు తగ్గట్టు మారుతూ ఉండాలి. నేను ఇలాగే ఉంటా, నేను మారనంటే కుదరదు. ఆ పరిస్థితుల అనుసారంగా మారుతూ మనం ఉన్న సమాజంలోను ఈ సంఘంలోని సమస్యలను కూడా పరిష్కరించే శక్తిని అభివృద్ధి చేయాలి పిల్లల్లో. ఆ పిల్లలు ఆధునిక సంఘంలో సభ్యత్వాన్ని పొందటానికి అవసరమైన విద్య నేర్పటం. అంటే మనం ఈ సొసైటీలో ఉండే దానికి అనుగుణంగా దానికి అవసరమైన విద్యని మనం నేర్పించాలి. సామాజిక సామర్థ్యాలను పెంపొందించటం. సామాజిక సామర్థ్యాలను పెంపొందించటం, సర్వతోముఖాభివృద్ధిగా భావించటం. నూతన విలువలని జాన్ డూయి గారు చెప్పారండి. సామర్థ్యత, శాస్త్రీయ స్పృహ, సామాజికత, స్వీయ చైతన్యీకరణ, సౌందర్య, ఆర్థిక అభిరుచి మొదలైన 5 విలువలపై దృష్టిని సారించి వాటిని విద్యార్థుల్లో పెంపొందించాలి. సామర్థ్యత, శాస్త్రీయ స్పృహ, సామాజికత, స్వీయ చైతన్యీకరణ, సౌందర్య, ఆర్థిక అభిరుచి. ఈ 5 విలువలపై దృష్టి సారించి వాటిని విద్యార్థుల్లో పెంపొందించాలన్నాడు. ఎవరు ఇవన్నీ చెప్పింది? జాన్ డూయి. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళ జీవితాలన్నీ మారాలి, విజయవంతంగా ఉండాలి. ఏదైతే చదువుకుంటారో అది ఆధునిక సంఘంలో సభ్యత్వాన్ని, అంటే ఆ చదువుకున్న చదువు వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా జీవితాన్ని, సమస్యలను పరిష్కరించే శక్తిని, ఈ 5 విలువలు కూడా వాళ్ళ విద్యా ధ్యేయాలు. వాళ్ళ పాఠ్య ప్రణాళిక అవసరానుగుణంగా అనుభవాల ద్వారా జ్ఞానం పొందుట అనుసరించి పాఠ్య ప్రణాళిక ఉండాలి. అంటే అవసరాలకు అనుగుణంగాను అనుభవాల ద్వారా జ్ఞానం పొందటం, ఈ 2 వాళ్ళ పాఠ్య ప్రణాళిక అన్నమాట. అవసరాలకు అనుగుణంగా అనుభవాల ద్వారా జ్ఞానం అనుసరించే పాఠ్య ప్రణాళిక ఉండాలి. అలాగే ఆరోగ్య శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, గృహ శాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, వ్యవసాయం మొదలైన అంశాలను ప్రాధాన్యత ఇవ్వబడింది. వీళ్ళకి ఆరోగ్య శాస్త్రం, ఇది శాస్త్రం. తర్వాత శరీర ధర్మ శాస్త్రం, తర్వాత గృహ శాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర, భౌగోళ, వ్యవసాయ శాస్త్రం, వ్యవసాయం గురించి మొదలైన అంశాలు. ఇవన్నీ ఎలా ఉండాలి? విద్యా ప్రణాళికలో ఉపయోగిత ఉండాలి, సహజ ఆసక్తులు ఉండాలి, అభ్యాసకునికి పూర్వ అనుభవాలు ఉండాలి, కృత్యం ఉండాలి, నమ్యం ఉండాలి, సమైక్యత ఉండాలి. ఈ పాఠ్య ప్రణాళికల్లో పాటించవలసిన సూత్రాలు ఏంటి? వీళ్ళు ఇచ్చే సూత్రాలు ఏంటండి? ఉపయోగిత, సహజ ఆసక్తులు, అభ్యాసకునికి పూర్వానుభవం ఉండాలి, కృత్యం ఉండాలి, నమ్యం ఉండాలి, అలాగే సమైక్యత ఉండాలి.
వీరి విద్యా వ్యవహారిక సత్తావాదం బోధనా పద్ధతులు. వీళ్ళ పద్ధతులు ఏంటంటే సాంప్రదాయ పుస్తక తయారుగా ఉన్న అమర్చిన జ్ఞానం, నిష్క్రియాత్మక అభ్యాసనం పట్ల వ్యవహారిక సత్తావాదులు విముఖత చూపించారు. అంటే పుస్తకంలో ఉన్నవి, దాని నుంచి వచ్చినవి, అలాంటి వాటిని వీళ్ళు ఇష్టపడలేదు. సాంప్రదాయాలు బోధనా పద్ధతి పట్ల కూడా ఔపయోగిత లేని వాటిని అనుసరించవలసిన ఆవశ్యకత లేదని భావించారు. అంటే మనకి ఎలాంటి ఉపయోగత లేని బోధనా పద్ధతులు మనకు అవసరం లేదు. పని చేస్తూ నేర్చుకోవటం ప్రాజెక్టు పద్ధతి, సామాన్య పద్ధతిని అనుసరించారు. పని చేస్తూ నేర్చుకోవటం ప్రాజెక్ట్ పద్ధతి, సామాన్య పద్ధతిని వీళ్ళు ఈ వ్యవహారిక సత్తావాదంలో బోధనా పద్ధతులు పనిచేస్తూ ప్రాజెక్టు పద్ధతి, సామాన్య పద్ధతి, ఈ 3 పద్ధతులను వీళ్ళు అనుసరించారు. సాంప్రదాయకంగా ఉన్న నిష్క్రియాత్మకంగా అభ్యాసనం పట్ల మనకి ఎలాంటి ఉపయోగం లేని బోధనా పద్ధతులు అనేవి వీళ్ళు విస్మరించారు. అలాగే బోధన ప్రావీణ్యాన్ని పెంపొందిస్తుందని భావించారు. ఈ బోధన అనేది ఎలాంటిదంటే ఈ పని చేస్తూ నేర్చుకోవటం ప్రాజెక్ట్ పద్ధతి, సామాన్య పద్ధతి బోధన ప్రావీణ్యాన్ని పెంపొందిస్తుందని వీరు ప్రముఖంగా తెలిపిన బోధన పద్ధతి ఏంటిదంటే ప్రయోగ పద్ధతి. అలాగే చిన్నపిల్లల్లో పరిశీలించి పరిశోధించాలనే జిజ్ఞాస, క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. తాము స్వతహాగానే నేర్చుకోవటం ద్వారా వారిలో ఉన్న పరిశోధన కోరిక, జిజ్ఞాస సంతృప్తి చెందుతుంది. ఈ జ్ఞానమే నిజమైన జ్ఞానమని వీరు నమ్మారు. వ్యవహారిక సత్తావాదులు ప్రయోగ పద్ధతి అంటే పరిశీలించి పరిశోధించాలంటే ప్రయోగ పద్ధతులు పరిశోధించటం వల్ల వీళ్ళలో ఎక్కువ కోరిక ఉంటుంది, తపన ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. తాము స్వతహాగానే నేర్చుకోవటం ద్వారా వారిలో పరిశోధన జిజ్ఞాస సంతృప్తి చెందుతుంది. ఇదే వాళ్ళలో సంతృప్తి చెందటమే, వాళ్ళు సొంతంగా నేర్చుకోవటమే, వాళ్ళు పరిశీలించి పరిశోధించటమే, వాళ్ళ సొంతంగా ఇష్టంగా ఆసక్తితో నేర్చుకోవటమే నిజమైన జ్ఞానమని వీరు భావించారు. వీళ్ళల్లో క్రమశిక్షణ, అదుపులో కూడిన స్వేచ్ఛ, సాంఘిక క్రమశిక్షణ సరైన క్రమశిక్షణ అని వీరు భావించారు. అంటే అదుపులో అంటే ఇప్పుడు వీళ్ళకి పర్యవేక్షణ ఉంటది. అదుపులు అంటే ఎవరొకరు గురువు అదుపులో ఉండాలి. స్వేచ్ఛ, సాంఘిక క్రమశిక్షణ సరైన క్రమశిక్షణగా భావించారు. ఇక్కడ పాయింట్ అదుపులో, ప్రకృతిలో స్వేచ్ఛ. ఈ క్రమశిక్షణ అలవకూల అంటే ఈ క్రమశిక్షణ అలవాలంటే స్వేచ్ఛ ఉండాలి, ఉల్లాసం, ఆనందంతో కూడిన వాతావరణం, నిర్దేశిత లక్ష్యాల దిశలో సామూహిక కార్యకలాపాలు కల్పిస్తూ ఆటల్లో పనిలో కలిసిమెలిసి వ్యవహరించటం వల్ల తమకు తామే క్రమశిక్షణ అలమర్చుకుంటారు. అందుకే ఇది ప్రయోగ పద్ధతి అనేది. ఎందుకంటే అందులో కలిసిమెలిసి ఉంటారు, అందరు కలిసిమెలిసి పని చేస్తుంటారు, ఆటలు పిల్లలందరూ ఉంటారు కాబట్టి అందులోనే వాళ్ళు ఇష్టంగా చేస్తారు కాబట్టి క్రమశిక్షణ ఆటోమేటిక్గా అలమడిపోతుంది. అందులోనే ఆత్మస్థైర్యం, స్వేచ్ఛ, సహకారం, జాలి, స్నేహబుద్ధి, స్వతంత్రంగా పనులు చేపట్టే తత్వం, కొత్త పనుల్లో చొరవ తీసుకునే తత్వం అలమర్చుకుంటారు. దీనివల్ల క్రమశిక్షణ అనేది స్వతహాగా ఏర్పడుతుంది. ఆటలు పాటలు మంచిగా అంటే అదుపులో ఉండే ఒక పర్యవేక్షణలో ఉండే వీళ్ళు చక్కగా అన్ని నేర్చుకుంటారు. వాళ్ళల్లో ఆత్మస్థైర్యం, స్వేచ్ఛ, సహకారం, జాలి, స్నేహబుద్ధి, స్వతంత్రంగా పనులు చేపట్టే తత్వం ఏర్పడుతుంది. వ్యవహారిక సత్తావాదం అంటే ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడో విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడికి అతి ప్రధానమైన పాత్రను నిర్వహించును. ఉపాధ్యాయుడు విద్యార్థిని ఒక సహచరుడుగాను మార్గదర్శకుడుగాను ఉంటూ విద్యార్థి తన ప్రజ్ఞను ఉపయోగించి పనులు నేర్చుకోవడానికి కావలసిన ప్రేరణ ఇచ్చేవాడుగా ఉండాలని భావించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ అలమరచాలి. ఉపాధ్యాయుడు అండర్లోనే వాళ్ళు అందరు కలిసిమెలిసి చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా క్రమశిక్షణ ఏర్పడుతుంది. అక్కడ ఉపాధ్యాయుడు మెయిన్ ఏంటంటే సహచరుడుగాను మార్గదర్శకుడుగాను ఉండి పిల్లల్ని స్వీయ క్రమశిక్షణ అలపరుచుకునేటట్లు ఆయన చెయ్యాలి. ఉపాధ్యాయుడు విద్యార్థి వ్యక్తిత్వాన్ని ఆ పిల్లలను గౌరవించాలి.
అంటే ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, ఇక్కడ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే విద్యార్థికి ఉన్న వ్యక్తిత్వాన్ని, అంటే పిల్లల్ని చాలా వాళ్ళని గౌరవించాలి. అలాగే సమాజం పట్ల, వ్యక్తి పట్ల సమగ్ర అవగాహన చేసుకోవడానికి వీలైన శాస్త్ర పరిజ్ఞానాన్ని పొంది ఉండాలి. ఈ సమాజం పట్ల, వ్యక్తి పట్ల సమగ్ర అవగాహన చేసుకోవడానికి ఒక మంచి పరిజ్ఞానం ఉండాలి. విద్యార్థితో సత్సంబంధాలు కలిగి హృదయంతో మెలగాలి. అలాగే మార్గనిర్దేశకుడుగాను ఉంటే సామాజిక సామర్థ్యాలను బాధ్యత ఉపాధ్యాయులదే అని భావించారు. అంటే ఇక్కడ ఇతను ఎలా ఉండాలి అంటే సహచరుడు, నిర్దేశుడుగా ఉండాలి. ఇతనికి ఎలా ఉండాలంటే సమాజం పట్ల వ్యక్తి సమగ్ర అవగాహన కలిగి మంచి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే మంచి జ్ఞానవంతుడై ఉండి ఓపిక సహనం కూడా ఉండాలి. బంధాలు ఏర్పరచుకునే లక్షణాలతో ఉపాధ్యాయుడు ఉండాలి. అలా ఉన్నప్పుడే పిల్లలను కూడా గౌరవిస్తాడు, పిల్లలకు కూడా మంచిగా ఓపికతో సహతంతో చెప్తాడు. అలాంటి ఉపాధ్యాయులే ఇలాంటి వ్యవహారిక సత్తావాదంలో ఉండాలి. ఇక్కడ మరి విద్యార్థి ఎలా ఉండాలి? విద్యార్థి అభ్యాసన, వారి ఆసక్తులకు, అభిరుచులు, అలవాట్లు, అవసరాలు, మానవ సత్యాన్ని అనుసరించి స్వేచ్ఛాయుత వాతావరణంలో కొనసాగేట్లు స్వీయ క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం అలవడుతుంది. అంటే ఇది ప్రయోగం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి ప్రాజెక్ట్ పద్ధతి ఇట్లా పనిచేస్తూ నేర్చుకోవటం వల్ల వాళ్ళకి ఇష్టమైంది. ఇప్పుడు ప్రాజెక్ట్ పని చేయమన్నాం అనుకో, ఏదన్నా సైన్స్ ప్రాజెక్ట్ అవన్నీ ఎలా చేస్తారంటే వాళ్ళకి నచ్చిన రకరకాలుగా ఇష్టంగా చేసుకొని వస్తారు. అంటే వాళ్ళ ఆసక్తులు ఉంటాయి దాంట్లో. ఈ పని అయితే బాగా చేస్తారు వాళ్ళు. అలవాట్లు, అవసరాలు అది ఎలా ఉండాలి? మాన సత్వన్నాన్ని అనుసరించి స్వేచ్ఛాయుత, అంటే స్వేచ్ఛాయుతగా ఉండాలి. అంటే వాడికి నచ్చినట్టు చేసుకోనరా అని ఏదన్నా చెప్తే అవి మస్తు చేసుకొని వస్తారు. స్వీయ క్రమశిక్షణ, దానివల్ల స్వీయ క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆత్మస్థైర్యం, కాన్ఫిడెంట్ కూడా వస్తుంది అనమాట వాళ్ళల్లో. విద్యార్థి అలా ఉంటాడు పని చేయటం వలన. ఆత్మస్థైర్యం ఇవి ఏర్పడుతున్నాయండి. ఓకే, ఇంకొక రెండు ఉన్నాయండి. అవి రెండు అయితే ఈ ఈ పార్ట్లో ఈ భాగం అవుతుంది. ఇంకా తర్వాత ఇంకొంచెం ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏం అర్థమైందో అర్థం కలదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా 258 ఉన్నాయంట పోస్టులు. చదవండి. ఇది పేపర్ 2 మ్యాక్సిమం నా దగ్గర ఉన్న సిలబస్ వరకు ఇస్తాను. ఎంసీక్యూ మీరు చక్కగా వినండి. ఎంసీక్యూ తయారు చేస్తాను, మీరు ఎగ్జామ్ రాత్రు కానీ. అలాగే పేపర్ 1 కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర, దానికి సంబంధించి ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.